అక్కడ వచ్చి సంచరించే మంద ఆయన రక్తము కార్చి, ఆయన ప్రాణం పెట్టి, ఆయన సిల్వ రక్తము చేత కొని, ఆయన మరణము చేత సంపాదించిన ఆ దేవుని సంఘంలో ఉండవలసిన ఈ ప్రాణేశ్వరి దేవుని సమూహంలో, దేవుని సన్నిధిలో, దేవునితో కలిసి ముసుగు లేనిదై ఆయనతో ఏకమై ఆయన కొరకు బతకాల్సిన ఈ ప్రాణేశ్వరి ఎలా ఉందంట? నేనెందుకు జత కాండ్లు వాని వద్ద ఉండాలి, నేనెందుకు ముసుగేసుకొని ఉండాలి? మీకు ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. నేనెందుకయ్యా ముసుగేసుకొని ఉండాలి? నా ముసుగు యేసు క్రీస్తు రక్తము చేత తీసివేయబడింది కదా, నా పాపమైన ముసుగు కొట్టివేయబడింది కదా, ఈ నిర్జీవమైన ముసుగు కొట్టివేయబడింది కదా. అయినా నేను ఇంకను ముసుగు వేసుకొని నీ మందకు దూరంగా, సహవాసానికి దూరంగా, ప్రార్థనకు దూరంగా,